శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అబ్బబ్బబ్బా! ఈ కష్టాలను నేను భరించలేను. ఈ కష్టం ఒకరికి చెప్పుకుంటే తీరేది కాదు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు, దిక్కుతోచని స్థితి మనకి ఏర్పడినప్పుడు ఈ పరిహారం చేస్తే కొంచెం ఉపశమనం అనేది అమ్మ చూపెడుతుంది. దానికి దారి కూడా అమ్మవారు చూపెడతారు. ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి. ఈ వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. జై వారాహి మాత. మంగళవారం, శుక్రవారం, పంచమి, అష్టమి, అమావాస్య, పౌర్ణమి ఇలాంటి పర్వదినాలలో అమ్మవార్లను మనం ఏం కోరుకున్నా, ఏది వేడుకున్నా క్షణాల్లో మనకి తీరుస్తారు. అలాంటి పర్వదినాలు అన్నమాట. ఇప్పుడు మనకి అమావాస్య తర్వాత గుప్త నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు వస్తున్నాయి. ఈ రోజులలో మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా మనకి తప్పకుండా కష్టాల నుంచి, కోరికల నుంచి, సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది. ఈ అమావాస్య రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అంటే 9 లేదా 11 లేదా 21, 27, 54 ఇలా 108 నిమ్మకాయలను దండగా కుచ్చండి. దండగా కుచ్చి వాటికి గంధంతో కుంకుమతో బొట్లను పెట్టండి. వీటితో పాటుగా అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు, రెడ్ కలర్ గాజులు, కుంకుమ అమ్మవారి గుడికి తీసుకెళ్ళండి. మనసులో మీ కష్టాన్ని, మీ సమస్యను అమ్మవారికి విన్నవించుకోండి. ఇక తీసుకెళ్ళినటువంటి వస్తువులను అమ్మవారికి అందచేసి అష్టోత్తరం చేపించుకోండి. మీకు వీలైతే ఆ గుడి ఆవరణలో 5 నిమ్మకాయతో దీపాలను వెలిగించండి. అమ్మవార్లకు నిమ్మకాయతో దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం. ఈ విధంగా చేసినట్లయితే మీ కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఇలా కనీసం 3 మంగళవారాలు లేదా 3 శుక్రవారాలు లేదా అమావాస్యలు అయితే అమావాస్య రోజు స్టార్ట్ చేసి 3 అమావాస్యలు చేయండి. చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు దారి అనేది అమ్మవారు చూపెడతారు. ఆ కష్టం ఏదైనా కానివ్వండి, డబ్బుకు సంబంధించిందా, పెళ్ళిళ్ళకు సంబంధించిందా, లేదా భూములకు సంబంధించిందా, ఇల్లు లేదు ఇల్లుకు సంబంధించిందా, అది ఎలాంటి సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా మీకు దారిని చూపెడతారు. మీరు చేయబోయేటువంటి పనిలో సక్సెస్ అనేది సాధిస్తారు. అది ఎంతటి కష్టమైనా కానివ్వండి, ఆ కష్టం నుంచి మీకు విముక్తి అనేది లభించి కొంచెం సంతోషం అనేది రావడానికి అమ్మ అనుగ్రహం పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.